నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులలో డొల్లతనం తాజాగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న రివ్యూలలో బయటపడుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్తో కలిసి వివిధ శాఖలపై రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ స్కీమ్ పథకాలపై గతంలో మంజూరైన నిధులు, క్షేత్రస్థాయిలో జరిగిన పనులపై అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో అసంపూర్తి పనులకు సైతం సీఎం స్థాయిలో అప్పట్లో జగన్ వచ్చి ప్రారంభించిన పరిస్థితిని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దిశను మార్చే నదుల అనుసంధానం, రూరల్ వాటర్ స్కీమ్లపై పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఫ్లైట్ టికెటింగ్ వ్యవస్థ వచ్చిన ఇష్యూను ప్రస్తావిస్తూ అలాంటి పరిస్థితులను మన దేశంలో ఇంకా ఉత్పన్నం కాలేదని, అందుకు ప్రత్యామ్నాయాలు కూడా అధికారులను సూచించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాకి పలు సందర్భాల్లో వచ్చాం కానీ ఇంకా నియోజకవర్గ స్థాయిలో ప్రోగ్రామ్స్ పెట్టుకోలేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ చేయాలని ఈరోజు నియోజకవర్గంలో మున్సిపాలిటీలో రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇచ్చాపురం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా ఉన్నటువంటి నియోజకవర్గం. అదే స్థాయిలో ఈసారి కూడా ఎమ్మెల్యేగా మూడోసారి బెందాలం అశోక్ గారిని, అలాగే ఎంపీగా నాకు మంచి మెజారిటీతో ఈ రోజు గెలిపించిన నియోజకవర్గం మా ఇచ్చాపురం నియోజకవర్గం. ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్య ముఖద్వారంగా ఉన్నటువంటి నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో సుదీర్ఘంగా చాలా సమస్యలు ఉన్నాయి. మేము కూడా ప్రతిపక్షంలో గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా గ్రామాలు తిరగడం, ప్రజల్ని కలవడం చేస్తే ఆ సమస్యలు పరిష్కరించాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు మమ్మల్ని గెలిపించారు. దాని మీద మేము రివ్యూ పెట్టుకున్నాం. ముందుగా సాగునీరు తాలూకా కార్యక్రమం తీసుకుంటే ఈరోజు వంశధార నుంచి ఈ బాహుదా నది ఏదైతే ఇచ్చాపురంలో ఉందో ఈ 2 నదులను లింకప్ చేయాలని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన 6,400 కోట్ల రూపాయలతో జియో కూడా రిలీజ్ చేసి టెండర్ స్థాయిలో ఉంటే ఆ రోజు ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. అదే గాని ఆ ప్రాజెక్ట్ గాని మనం చేసుకోగలిగితే ఇచ్చాపురంలో ఇప్పుడు ఏ సాగునీటి ఏ సమస్య కూడా లేకుండా చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు 5 సంవత్సరాలు మనం వేస్ట్ అయ్యాం అది క్యాన్సిల్ చేసిన తర్వాత. కానీ మళ్ళీ ప్రయారిటీలో ఆ ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్టుని వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో, ఒక కమిట్మెంట్ తో నేను అలాగే అశోక్ అన్న గారు కానీ మా ప్రజాప్రతినిధులు అందరం కూడా మేము ఉన్నాం. అందరం కూడా కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి రిక్వెస్ట్ చేసి ఆ ప్రాజెక్టుని సాధించుకుంటామని కూడా ఇచ్చాపురం ప్రజలకు అందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. అలాగే మైనర్ ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. బాహుదా నది మీద కానీ, అలాగే పైడిగామ్ ఛానల్ కానీ, ఇలా రకరకాలైనటువంటి సిస్టమ్స్ దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఈరోజు బాధాకరం ఏంటంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇరిగేషన్ ని పక్కన పెట్టేసింది, నిర్లక్ష్యం చేసింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. దాని తాలూకా ఎఫెక్ట్ వల్ల ఈరోజు చాలా మంది రైతులు వ్యవసాయం వదిలి వలసలు వెళ్ళిపోతున్నారు. ఈరోజు దానికి అదనంగా భూగర్భ జలాలు కూడా ఇచ్చాపురం ఈ ఉద్యాన ప్రాంతంలో తగ్గి కిడ్నీ తాలూకా సమస్యలు కూడా మరింత పెరిగే పరిస్థితికి ఈరోజు వచ్చింది. కాబట్టి ఈ లింకప్ గాని చేసుకుంటే కేవలం ఇరిగేషన్ వాటరే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హెల్త్ ను కూడా మనం ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. కిడ్నీ సమస్యలు కూడా తగ్గించుకునే అవకాశం వస్తుంది. కాబట్టి అది ఒక టాప్ ప్రయారిటీగా తీసుకొని ఆ సమస్య మీద మా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్న హామీ ఇక్కడ ప్రజలకు అందరికీ ఇస్తున్నాం. దానితో పాటు త్రాగునీటి గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఉద్యాన ప్రాంతానికి మరొక సాగునీటి పథకాన్ని తీసుకొని రావాలని తితిలి తర్వాత ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా ప్రత్యక్షంగా ఆయన చూసి ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎలక్షన్ల దగ్గరలో ఉండడం వల్ల ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి ఏం మాయ చేశారో తెలియదు కానీ ఈరోజు సుమారు 600 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ లో ఖర్చు పెట్టామంటున్నారు. కానీ గ్రామాలు చూస్తే 800 గ్రామాలు ఉంటే కేవలం 260 గ్రామాల వరకే ఈ రోజు ఆ తాగునీరు అందే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దాన్ని కూడా రివ్యూ చేశాం. 3 రోజుల్లో రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ వెల్లడించారు. జిల్లాలో మరింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08942240557, డిపిఎం ఫోన్ నంబర్ 7794082017 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మండల, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయవలసిందిగా సిబ్బందికి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
జాతీయ రహదారిపై ఆగిన లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అందులో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న హెచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతకుముందు పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు సత్వర సహకారం అందేలా చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అదపాక బ్రిడ్జి మీద బ్రేక్ డౌన్ అయి ఆగి ఉన్న లారీని విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకున్న ప్రమాదంలో లారీ క్లీనర్ కు ఆర్టీసీ బస్ డ్రైవర్ కు తీవ్ర ప్రమాదానికి గురి కాబట్టి కాళ్లు విరిగాయి. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఎమ్మెల్యే క్షతగాత్రులను పరామర్శించి జరిగిన ఘటన తాలూకా వివరాలు అడిగి ధైర్యం చెప్పి అంబులెన్స్ లో పంపించారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే స్పందించిన భీమునిపాలెం స్థానికులు సీతయ్య, కూర్మినాయుడు అలాగే వేరొక ఆర్టీసీ బస్ డ్రైవర్ ఎస్ఏహెచ్ రావులను అభినందించారు. అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ సూచించారు. ఎల్లన్పేట మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించి సభ్యుల ప్రశ్నలకు, సమస్యలకు ప్రభుత్వం తరపున సమాధానాలు చెబుతూ భరోసా కల్పించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నిలిచిన పనులపై శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తే దశల వారీగా అభివృద్ధి చేస్తామని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇక్కడి నుంచి జరిగే మండల సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని తెలిపారు. ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ రషీద్ అహ్మద్, ఎంపీడీఓ గిరిబాల, జడ్పీటీసీ కిల్లారి త్రినాథరావు, ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జలమూరు కోన పెంటమ్మ రామూర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చేతుల మీదుగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ పరిష్కారానికి కృషి చేస్తానని, మధ్యాహ్న భోజన పథకం గురించి ముఖ్యమంత్రి దృష్టిలో పెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, సింహ చంద్రశేఖర్, మిరియాపల్లి వెంకటప్పల నాయుడు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం మూలా నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని సంతోషిమాత అమ్మవారికి సుప్రభాత సేవ, సంకల్పం, మహాగణపతి పూజ, మహాన్యాసపూర్వక నమక చమక పంచ సూక్తములతో క్షీరాభిషేకం నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణ సేవ, అలాగే అమ్మవారికి శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్ర నామార్చన, కుంకుమ పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నను నిమ్మాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ మంత్రికి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధి పదంలో దూసుకు వెళుతుందని, చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి తథ్యమని చెప్పారు. జిల్లా అభివృద్ధికి కలిసి పనిచేద్దామని మంత్రి అచ్చెన్న తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో ఆయన సీజనల్ వ్యాధులు, త్రాగునీరు, భారీ వర్షాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. తాగునీటి పైపులు లీకేజీ లేకుండా చూడాలని, వీధుల్లో చెత్త లేకుండా చూడాలని ఆదేశించారు. సెప్టిక్ ట్యాంక్ పైపులకు నైలాన్ జాలి అమర్చాలని, జాలి అందుబాటులోని ఎడల పలుచని క్లాత్ ని అమర్చి దోమలు నివారించవచ్చన్నారు. కాలువల్లో పూడికలు గించి నీరు నిల్వ లేకుండా చూడాలని చెప్పారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔషధాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, ఇరిగేషన్ ఎస్సీ సుధాకర్, డిపిఓ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చెల్లా ఓబ్లేష్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, డిఎంఓ సత్యనారాయణ, డిసిహెచ్ఎస్ రాజ్యలక్ష్మి, ఆర్టీఓ గంగాధర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ పి రాము తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యాన నడుస్తున్న అన్నా క్యాంటీన్ 456వ రోజుకు చేరుకుంది. పేదోళ్లకు ₹5 భోజనం కూడా భారంగా పరిగణించి వైకాపా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేస్తే ఎంత ఖర్చైనా భరించి తిరిగి ప్రభుత్వ అన్నా క్యాంటీన్లను ప్రారంభించేంత వరకు అన్నార్థులకు అండగా ఉంటారని, ఒక్క పూటైనా వారు సంతృప్తిగా భోజనం చేయాలనే సంకల్పంతో నగరంలో అన్నా క్యాంటీన్ నిర్వహణకు ముందుకు వచ్చారు. నాటి నుంచి నేటి వరకు 456 రోజులుగా నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో నిరంతరాయంగా మండే ఎండల్లోనూ జోరు వానలోనూ అన్నా క్యాంటీన్ నిర్వహణ కొనసాగిస్తూ తన మాటను నిలబెట్టుకుంటున్నారు. ప్రతిరోజు అన్నాన్ని అందించడంపై పలువురు పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని శుక్రవారం ఆయన కార్యాలయంలో భాజపా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు బృందం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీకి బిర్లంగి ఉమామహేశ్వరరావు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో అనేక అంశాలపై చర్చించారు. ఇక్కడ ప్రజలంతా శాంతివంతులు, శాంతి భద్రతల పరిరక్షణలో తమ సహకారం ఎలవెలలా ఉంటుందని బిర్లంగి ఉమామహేశ్వరరావు ఎస్పీకి తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి డాక్టర్ శ్రీధర్ మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి తథ్యమని, అలాగే జిల్లా అభివృద్ధికి మంత్రి నేతృత్వంలో జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఖాదీ వస్త్రాలను ఆదరించి చేనేతకారులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే గుండు శంకర్ పిలుపునిచ్చారు. ఇలిసిపురంలోని గ్రామ స్వరాజ్య సంఘం ఖాదీ ధామ్ ఆవరణలో ఆధునీకరించిన ఖాదీ గ్రామోద్యోగ్ బండార్ను శుక్రవారం ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాదీ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక వస్త్ర ప్రపంచంతో పోటీ పడుతూ ఖాదీ పరిశ్రమ మనుగడ సాగిస్తుందన్నారు. యువత ఖాదీని ఆదరించాలని, తద్వారా చేనేతలకు అండగా నిలబడవచ్చని తెలిపారు. స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖాదీ పరిశ్రమకు పూర్వవైభవం తెచ్చే దిశగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ డైరెక్టర్ ఎస్ గ్రీప్, అసిస్టెంట్ డైరెక్టర్ షేక్ మహమ్మద్ దాస్, గ్రామ స్వరాజ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు, సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక పెద్దపాడులో గల నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద లోతట్టు ప్రాంతం వర్షం వస్తే చిత్తడిగా మారుతుంది. వర్షం పడితే నీరు నిల్వ కావడంతో ఆ నీటిని తొలగించడానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగు పరిష్కారం చేస్తారని స్థానికులు కోరుతున్నారు. అటుకలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్య మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనంట. రకరకాల కూరగాయలు, పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరలు, పాయనాలు ఇలా ఎన్నో చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలలో వేసుకునే కాస్త బెల్లం ముక్క నోటులో పెట్టుకునో తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా గాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్స్తో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్నే తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకి ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని పండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరడం చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివి. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిన్నట్లుగా అనిపిస్తుంది. ఫ్లేక్స్లోని ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తరువాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్టుగా అవుతాయి. ఆ సమయంలో వాటిలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్ళలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా
అటుకుల టానిక్ ఔషధంలా పనిచేస్తుంది. గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువ. ఓట్స్, మీల్స్ లేదా ఫ్లేక్స్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు, ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ఫ్లేక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలల్లో వేసుకొని వాటికి ఎండుద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తినిస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.